హాయ్ వ్యూవర్స్, మరి ఈ రోజు మరొక కొత్త డిజైన్ చూపిస్తాను. మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి ఇది కూడా మనకి కస్టమర్ ఆర్డరే అండి. ఆల్రెడీ సారీస్ తీసుకెళ్ళిపోయారు బాక్స్ ప్లీటింగ్ కోసం. అవి తీసుకొని వెళ్ళిపోయారు. సారీస్ టాజిల్స్ కూడా వేసాము. ఈ బ్లౌజ్ డీటెయిలింగ్ అనేది ఇప్పుడు చెప్తాను. ఇది వచ్చేసి వాళ్ళు మీరు ఎలా అయినా చేయండి కానీ హైలైట్ గా ఉండాలని చెప్పేసి మనకి చెప్పేసి వెళ్ళారండి. డిజైన్ నేను నా ఓన్ గా ఇలా డిజైన్ చేశాను. చూడండి, ఇలా హ్యాండ్ మిడిల్ లో ఇట్లా స్కాలప్ ఇచ్చేసి ఇది సారీ కలర్ నెట్టెడ్ యాడ్ చేశానండి. గ్రీన్ నెట్ డబల్ లేయర్ మీద యాడ్ చేశాను. చేసి ఇలా సారీ కలర్స్, సారీ గ్రీన్ అండి, ఇలా హైలైట్ అయ్యేటట్టు ఇలా చేశాను. చూడండి, ఇలా ఒక కర్వ్ ఇచ్చేసి న్యూగా డిజైన్ చేశాను. ఈ డిజైన్ చూడండి, డీటెయిలింగ్ ఎంత బాగుంది. ఇది మొత్తం కూడా జర్దోజీ అండి. చూడండి, అసలు హ్యాండ్ వర్క్ చాలా హార్డ్ అండి. ఇలా ఫ్లవర్ ని మలచడం అనేది నాట్ ఏ జోక్ అండి. హ్యాండ్ వర్క్ చాలా హార్డ్. అలాగే ఇదంతా క్రిస్టల్ మెటీరియల్ యూజ్ చేశాము షైనింగ్ పర్పస్. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి హైలైట్ అండి. ఇంకా బ్యాక్ నెక్ కూడాను చూడండి, బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలాగా కట్ వర్క్ ఇచ్చాను. స్కాలప్ లాగా ఇలా ఇచ్చాను. మొత్తం స్కాలప్ ఇచ్చాను. ఇచ్చేసి ఇలా ఒకసారి జూమ్ చేయండి, ఈ వర్క్ చూస్తారు వాళ్ళు. ఇదిగోండి, చూడండి ఎంత డీటెయిలింగ్ గా చేశారో చూడండి వర్క్. ఇదంతా క్రిస్టల్ మెటీరియల్ అండి. చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్ గా ఉందో చూడండి. ఫ్రంట్ అయితే ఇంకా హైలైట్ అండి. డిఫరెంట్ గా మాకు చేయమని అడిగారు. చూడండి, ఇలా డిఫరెంట్ గా నెక్ షేప్ ఇచ్చానండి. వెరైటీగా ఉంది కదా నెక్ షేప్. చూడండి, ఇలా ఇచ్చేసాను. ఇలా ఒక క్రాస్ లైన్ ఇచ్చేసి ఇలా ఒక కర్వ్ తీసుకొని ఇలా రౌండ్ గా తీసుకొని ఇలా చేశాను. చాలా బాగుంది కదా. మీరు కూడా ఇలా న్యూగా డిజైన్ చేయించుకోవాలంటే మా పేజీని ఫాలో అవ్వండి. అలాగే మా డిజైన్స్ ఎలా ఉన్నాయో ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.